ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఏర్పాటు చేసినటువంటి కూడిక వివాహం అయ్యి ఇందాక కూడా తెలియజేస్తూ ఉన్నారు. మేము కూడా ఉదయం పూట ప్రకటన గ్రంథం క్లాసులు జరిగేటప్పుడు రోజు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. సహోదరి యొక్క కాన్పు కొరకు 17 సంవత్సరాల తర్వాత బిడ్డ పుట్టడం అనేటువంటిది నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ 17 సంవత్సరాల్లో ఎన్ని నిందలు వాళ్ళు భరించి ఉంటారో వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. నిజంగా కొన్ని సందర్భాల్లో నాకు తెలిసినటువంటి కొంతమంది సహోదరులు ఉన్నారు. వివాహం అయ్యి పిల్లలు పుట్టని పరిస్థితుల్లో అప్పుడప్పుడు హన్నా గుర్తుకొస్తూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా శుభకార్యాలకి రమ్మంటే వాళ్ళు రారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా పలకరించడం ఒక ఎత్తు అయితే ఏమన్నా విశేషమా అంటూ ఉంటారు. ఈలోపు వాళ్ళు ఏం చెప్పాలో తెలియక ఇప్పుడు పెళ్ళైన 1 సంవత్సరం అంటే సమాధానం చెప్తారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు. ఆ తర్వాత వాళ్ళ వైపు ఒకలాగా చూసేసరికి ఏమనకపోయినా వాళ్ళకే కొంత ఇబ్బందిగా ఉంటుంది. నిజంగా ఈ 17 సంవత్సరాల నిరీక్షణ అనేటువంటిది దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. బైబిల్లో కూడా మనం గమనించేటప్పుడు భక్తుల జీవితాలు మనం చూసినట్లయితే అబ్రహాముకు వివాహం అవగానే పిల్లలు లేరు. అది ఇంకా గొప్ప నిరీక్షణ. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, శారా ఎన్ని నిందలు మోసిందో. నిజంగా ఆమె వృద్ధాప్యం వచ్చేదాకా ఎదురు చూసింది. మనమైతే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇప్పుడు 17 సంవత్సరాలు ఆమె వృద్ధాప్యం వచ్చేదాకా ఎదురు చూసింది. కానీ దేవుడు గొప్పవాడు. ఆ వృద్ధాప్యంలో కూడా ఒక కుమారుని ఇవ్వటమో, ఆ ఒక కుమారుడి నుంచి కూడా వారి వంశం భూమి మీద, ఇవాళ కూడా ఇజ్రాయెల్ దేశం అని చెప్పుకుంటున్నాం కదా, ఇజ్రాయేలీలు భూమి మీద ఉండటమో ఇదంతా కూడా దేవుని యొక్క కృపే. కాబట్టి బైబిల్లో చెప్తూ ఉంటాడు, కీర్తనల గ్రంథమో మనం ఎప్పుడు కూడా చదువుతూ ఉంటాం. గర్భఫలాన్ని గురించి మనం మాట్లాడవలసినటువంటి సందర్భం కనుక వచ్చినట్లయితే ఎప్పుడు కూడా మనకు జ్ఞాపకం వచ్చేటువంటి కీర్తన ఏమిటి అంటే గర్భఫలాన్ని గురించి కీర్తనల గ్రంథము మనం గమనించేటప్పుడు 127వ కీర్తన మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం. 3వ వచనములో కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యమో, గర్భఫలమో ఆయన ఇచ్చేటువంటి బహుమానము. కాబట్టి ఈరోజు లోకంలో అనేక మంది అనుకుంటారు పెళ్ళైంది పిల్లలు పుట్టారు సహజమని, కానీ అది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ కాదు. మనకు సహజం అనిపించవచ్చు, అది దేవుడు ఇచ్చేటువంటి బహుమానం. కాకపోతే వారికి దేవుడు బహుమానం ఇచ్చాడని కూడా వారు గుర్తించలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. అదే కొంచెం ఆలస్యమైనప్పుడు, అది రానప్పుడు, ఖచ్చితంగా దేవుడి వైపు ఎదురు చూసేటప్పుడు అప్పుడు ఆ సంతానం కలిగినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు గుర్తిస్తారు, ఇది దేవుని వల్లనే వచ్చినటువంటి, దేవుడు ఇచ్చినటువంటి సంతానము అని. బైబిల్లో మనం గమనించేటప్పుడు ఆదికాండం మనం చూసినట్లయితే ఇక్కడ ఒక భక్తుడిని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆదికాండము మనం గమనించేటప్పుడు 24వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇస్సాకు యొక్క జీవితంలో ఎదురైనటువంటి ఒక సందర్భాన్ని చూస్తూ ఉంటాం. తన తల్లిదండ్రులైనటువంటి అబ్రహాము శారా యొక్క జీవితంలో ఎలాగైతే సంతానం కొరకు చాలా కాలం నిరీక్షించారో ఇస్సాకు లేక పుట్టినటువంటి బిడ్డగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇస్సాకు యొక్క జీవితాన్ని కూడా మనం గమనించేటప్పుడు ఇస్సాకు కూడా వివాహమైన వెంటనే సంతానం కలిగినట్లుగా మనం బైబిల్లో చూడం. 25వ అధ్యాయము ఆదికాండం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 25వ అధ్యాయం 20వ వచనములో ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయు సిరియావాడైన లాబాను సహోదరినైన రిబకాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరములు గలవాడు. 40 సంవత్సరములు గలవాడు, 40 ఏళ్ళకి పెళ్ళయింది. ఇక్కడ అంటూ ఉన్నాడు 40 సంవత్సరముల వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఇక్కడ కూడా గొడ్రాలు అనేటువంటి ఒక మాట అనేస్తాడు. అంటే చాలా కాలం వాళ్ళు ఎదురు చూసినటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇస్సాకు కూడా వివాహమైన తర్వాత ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. అప్పుడప్పుడు మనం బైబిల్లో గమనించేటప్పుడు ఈ లేక పుట్టిన పరిస్థితుల్లో నుంచి అసాధారణమైనటువంటి మనుషులు ఎప్పుడు కూడా రారు. ఎందుకంటే మన పరిస్థితులు మనకు ఎన్నో పాఠాలు నేర్పుతూ ఉంటాయి.
మీరు ఈరోజు లోకంలో కూడా చూడండి, ఎవరైనా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే ఏ కష్టమో లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా పైకి వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఎవరినైనా మీరు కదిపితే మేము ఎన్ని బాధలు అనుభవించి లేదంటే ఎన్ని పరిస్థితులను చూసి ఇక్కడికి వచ్చామో అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. ఈరోజు మనమైనా సరే కష్టాన్ని చూస్తేనే మనము సుఖాన్ని పొందగలుగుతూ ఉంటాం. అంటే ఈ అసాధారణమైన పరిస్థితులన్నీ కూడా దాటి ముందుకు వెళ్తేనే మన జీవితంలో దీవెన అనేటువంటిది చూడగలుగుతాం. మనం గమనించినప్పుడు అబ్రహాం అలాగనే ఎన్నో గడు పరిస్థితులను అతడు చూశాడు. కానీ ఆ తరువాత దేవుని వల్ల చాలా గొప్ప దీవెన అతడు పొందాడు. ఇస్సాకును కూడా మనం గమనించినప్పుడు ఇస్సాకు ఆ తర్వాత అతని భార్య వీరిరువురు కూడా ఏ వాగ్దాన దేశం అయితే అంటే తన తండ్రి అయిన అబ్రహాముకు వాగ్దానం చేశారో 2 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. అదేమిటి అంటే అబ్రహామును పిలిచినప్పుడు అతడు ఆ దేవుడిని నమ్మాడు, ఆ విశ్వాసంతో బయలుదేరి వచ్చాడు. అయితే చనిపోయే వరకు అతడు తిరిగి వెళ్ళలేదు, అతడు మరణించాడు. కానీ అతడు మరణించే సమయానికి కూడా దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని ఇంకా సొంతం చేయలేదు. ఆ మరణించే సందర్భంలో అబ్రహాముకు కానీ అబ్రహాము భార్య అయినటువంటి శారాకు కానీ ఇరువురు కూడా వారు మెసొపొతేమియా ప్రాంతం నుంచి వచ్చారు. వాళ్ళు ఉన్నటువంటి కనాను దేశంలో మన భాషలో చెప్పాలంటే చుట్టాలు బంధువులు ఎవరు లేరు, 1% కూడా లేరు. అబ్రహాం వైపు వాళ్ళు ఇక్కడ కాదు, శారా వైపు వాళ్ళు ఇక్కడ కాదు. అంటే ఏ దేశంలో ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో వాళ్లకు అబ్రహాము తన తండ్రి అయినటువంటి అబ్రహాము తల్లి అయిన శారా ముందే చనిపోయింది. తల్లిదండ్రులు ఇరువురు చనిపోయిన తర్వాత ఇస్సాకు ఆ దేశంలో ఉన్నాడు, కానీ తనకు అక్కడ చుట్టాలు బంధువులు 1% కూడా ఎవరు లేరు. పోనీ భార్యనైనా ఇక్కడ చేసుకున్నారా అంటే అప్పుడప్పుడు కొందరు ఆలోచన చేసేది ఎలా ఉంటుందంటే మాతో చెప్తూ ఉంటారు, మాకు ఈ ఊర్లో ఎవరూ లేరండి, మేము ఎక్కడి నుంచో వచ్చామో, మా అబ్బాయికైనా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చేస్తే కొంచెం అండగా ఉంటారు కదా వాళ్ళు, అంటే బంధువర్గం ఇక్కడ ఉంటుంది కదా, రేపు మేము ఉన్నా లేకపోయినా వాడికంటూ 4 బంధువులు ఉంటారని పెద్దవాళ్ళు ఆలోచన చేస్తారు. అవునా కాదా? అంటే మనం ఏమి నమ్ముతామంటే మన చుట్టూ 4 అండగా ఉంటేనే మనం జీవించగలమో. సరే, ఇప్పుడంటే తల్లిదండ్రులుగా మనం ఉన్నాము, రేపు మన బిడ్డను వదిలేసి వెళ్తే రేపు వాడికి ఎవరండా అంటే ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి ఊర్లలాగా అప్పట్లో ఉండేవి కాదు, బలవంతుడు బలహీనులను దోచుకునేటువంటి పరిస్థితులు. కాబట్టి ఎవరూ లేకుండా అబ్రహాము ఎంత కష్టం అనుభవించాడో అబ్రహాంకే తెలుసు. అతడు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఈ ఊరిలో ఉన్నటువంటి ఒక కుమార్తెను నా కుమారుడికి వివాహం చేద్దామని ఆలోచన చేయలేదు. చేయకపోగా మరలా ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పంపించి తన దాసుడిని అక్కడి నుంచి ఒక కుమార్తెను తెప్పించి రిబ్కాను వివాహం చేశాడు. ఇప్పుడు మీరు గమనించండి, శారా చనిపోయింది, తండ్రి అబ్రహాము చనిపోయాడు. ఇప్పుడు ఇస్సాకు కానీ తన భార్య రిబ్కా కానీ ఇక్కడ ఒంటరి వాళ్ళే, వాళ్ళకంటూ చుట్టాలు బంధువులు ఎవరు లేరు. సరే ఎందుకులే ఇక్కడ అని విసిగిపోయి ఇస్సాకు వెనక్కి వెళ్ళిపోదామన్న ఆలోచన ఎప్పుడు చేయలేదు. అంటే ఇస్సాకు జీవితాన్ని మనము స్టడీ చేసేటప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే అబ్రహాము చాలా విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ ఇస్సాకు కూడా అంతే విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి, లేకపోతే ఆయన వెనక్కి తిరిగి వెళ్దామనేటువంటి ఆలోచన చేస్తుండేవాడు. ఉదాహరణకి రిబ్కా కూడా ఎందుకండి ఇక్కడ ఎవరూ లేరు, అత్తయ్య మావయ్య కూడా చనిపోయారు కదా, ఇంటి దగ్గర అంటే మా నాన్నోళ్ళు ఉన్నారు, మా సోదరుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళిపోదాం మన వాళ్ళ దగ్గరికి అని ఆలోచన ఎప్పుడైనా ఇచ్చి ఉంటుందా? ఆమె కూడా నిజంగా గమనించండి, ఎప్పుడు మనం బైబిల్ రికార్డులో చూసినప్పుడు వివాహమే వచ్చిన తర్వాత మరలా అక్కడికి వెళ్ళినట్లుగా ఎప్పుడూ లేదు. అంటే ఏ ఇంటికైతే వచ్చిందో ఆ ఇంటిని కట్టడానికి ఆమె అక్కడ స్థిరపడిపోయింది. ఈ విషయాలను మనం గమనించేటప్పుడు ఇస్సాకు కూడా ఒక అసాధారణమైనటువంటి వ్యక్తిగా అబ్రహాము పెంచాడు కాబట్టి తను ఎలాగైతే భక్తిగా ఉన్నాడో, ఏ దేవుణ్ణి నమ్ముకొని చనిపోయే వరకు నిరీక్షించాడో, అలాగే తన కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా చనిపోయే వరకు దేవుని మీద విశ్వాసం ఉంచాడు, చనిపోయే వరకు నిరీక్షించాడు. కానీ ఇస్సాకు జీవిత దినాల్లో కూడా వాగ్దాన భూమిని దేవుడు ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా అతడు దేవుని యందు తనకున్నటువంటి విశ్వాసాన్ని ఏమాత్రమో కూడా అతడు కదలకుండా స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఆ తరువాత తన బిడ్డలను కూడా దీవించాడు. మనము అంటే ఏశావు అనుకొని యాకోబును దీవించినప్పుడు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే అసాధారణమైనటువంటి వ్యక్తులు అంటే అసాధారణమైనటువంటి పరిస్థితుల్లో నుంచే వస్తారు. ముఖ్యంగా వారిని పెంచేటువంటి తల్లిదండ్రుల మీద ఆ బిడ్డల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
మీరు బైబిల్లో ఎక్కడైనా సరే భక్తులు లేదంటే గొప్పవాళ్ళు వారు ఈ భూమి మీద మనకు కనబడ్డారు అంటే వారి వెనకాల కనబడనటువంటి వారి తల్లిదండ్రులు ఉంటారు. ఆ తల్లిదండ్రుల యొక్క పెంపకం ఉంటుంది. ఈరోజు కూడా నేను తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే 17 సంవత్సరాల తర్వాత లేక కలిగినటువంటి బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అని తల్లిదండ్రులు ఎంతో ఎదురు చూస్తారు. అయితే కేవలం ఎదురు చూపులు మాత్రం సరిపోవు. మరి ఏం కావాలి అంటే ఆ బిడ్డను అలా పెంచగలగాలి. అలా పెంచగలిగినప్పుడు మాత్రమే ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు అనేటువంటిది బాగుంటుంది. ముఖ్యంగా లోకంలో మనల్ని బిడ్డలు పెంచేటప్పుడు మనుష్య రీతిగా మనం ఏం చేస్తూ ఉంటామంటే నా బిడ్డ అంటే మనము బిడ్డను గురించి ఏం ఆలోచన చేస్తాం. ఒకసారి మనము పుట్టక ముందే కుంకుమ పువ్వు మీ అందరికి కూడా తెలుసుగా, తెలీదా? ఇటువైపు ఎవరికి తెలుసుగా? ముఖ్యంగా గర్భిణీలుగా ఉన్నటువంటి వాళ్ళకి కుంకుమ పువ్వు ఉపయోగిస్తారా? ఎందుకు? అదేమో మామూలు ఖరీదు కాదు. ఆ సాఫ్రాను విపరీతమైనటువంటి ఖరీదు, వేల రూపాయలు. అయినప్పటికీ కూడా కుంకుమ పువ్వు తెచ్చి ఉపయోగిస్తారు. ఎందుకు? నిజంగానే కుంకుమ పువ్వు అనేటువంటిది మీరు కనుక గమనించినట్లయితే చాలా మీకు సౌందర్యానికి సంబంధించినటువంటి ఉత్పత్తుల్లో దాన్ని ఉపయోగిస్తారు. అది లోపల కడుపులోకి తీసుకోవటం కానీ లేకపోతే చర్మ సౌందర్యం కానీ ఎప్పుడో చాలా ప్రాచీన కాలం నుంచి దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే అది నిజం కూడా. ఏదో అదేమీ ఇప్పుడు మనకి కొన్ని మూఢాచారాలు ఉంటాయి. మూఢాచారాల్లాగా నిమ్మకాయలు కట్టడం, గుమ్మడికాయలు కట్టడం, మిరపకాయలు కట్టడం అలాంటిది కాదు. సాఫ్రాన్ కనుక తీసుకున్నట్లయితే నిజంగానే ప్రయోజనం ఉంటుంది కుంకుమ పువ్వు. ఎందుకు ఆ కుంకుమ పువ్వును ఉపయోగిస్తారంటే పుట్టేటువంటి బిడ్డ మంచి రంగుతో పుట్టాలని ఎదురు చూస్తారు. ఏ రంగు కొంచెం తక్కువైతే ఆయన ఇబ్బందా అంటే నిజంగానే పుట్టే బిడ్డను ఎవరైనా సరే మీ బిడ్డ నల్లగా పుట్టాలా తెల్లగా పుట్టాలా అని మీరు అడగండి. నేను అప్పుడప్పుడు అడుగుతాను. వాళ్ళు సమాధానం చెప్పరు, ఒక నవ్వుతారు. అంటే వాళ్ళు నల్లగా ఉన్నా కానీ బిడ్డ తెల్లగా పుట్టాలని ఎదురు చూస్తారు. అంటే మనకు తెలుపుకి కొంచెం డిమాండ్ ఉన్న మాట వాస్తవం. అందుకనే మన బిడ్డ కూడా తెల్లగా ఉండాలని ఎదురు చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు పెళ్ళిళ్ళల్లో కూడా మేము మాట్లాడుతూ ఉంటాం, కొంచెం కలర్ ఉంటే కొంచెం కట్నం తక్కువైనా పర్లేదు అంటారు కొంతమంది. అంటే దానికి ఉన్న డిమాండ్ అలాంటిది. కలర్ కొంచెం బాగున్నారనుకోండి, అంటే కలర్ తక్కువ వాళ్ళు అయితే ఎక్కువ అడుగుతారని అంటాను. అంతే కదా. ఇప్పుడు బాగున్నారనుకోండి, కలర్ బాగున్నారనుకోండి, అసలు ఏమి ఇవ్వకుండా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అసలు కట్నం అనేటువంటిదే తప్పు. అయితే అక్కడ దాకా వచ్చేసరికి, కలర్ దాకా వచ్చేసరికి కొంచెం అటు ఇటుగా ఉంటారు. అంటే వాళ్ళు డబ్బు కంటే కూడా కలర్ని కోరుకుంటున్నారు అనేటువంటిది వాస్తవం. అయితే మనం తల్లిదండ్రులుగా ఏంటంటే నా బిడ్డ రంగు బాగుండాలి. మీరు పుట్టిన తర్వాత కూడా తల నొక్కుతూ ఉంటారు, ముక్కు లాగుతూ ఉంటారు, కోటేరు ముక్కులాగా రావాలని. మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు కదా, సట్టి ముక్కు కనుక వచ్చిందనుకోండి నొక్కుతూ ఉంటారు. నేను అప్పుడప్పుడు అంట కటింగ్ ప్లేయర్తో నొక్కండి గట్టిగా ఉంటుందని, మీ చేతులు సరిపోవని. అంటే వాళ్ళు ఏంటంటే నా బిడ్డ ముక్కు బాగుండాలి, నా బిడ్డ కళ్ళు బాగుండాలి, నా బిడ్డ తల చక్కగా గుండ్రంగా ఉండాలి, ఇదంతా కోరుకుంటూ ఉంటారు. సరే, మీరు ఇది మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు చాలా చక్కగా దాన్ని డిజైన్ చేస్తూ ఉన్నారు. డిజైన్ చేసి కూడా ఆ తర్వాత వంకరలు ఏమన్నా ఉంటే సరి చేస్తూ ఉన్నారు, మంచిదే. మరి శరీరాన్ని ఇంత బాగా చూస్తూ ఉన్నారే, ఇంత బాగా సరి చేస్తూ ఉన్నారే, మరి ఆ బుద్ధిలో ఉన్నటువంటి వంకరలు ఎప్పుడైనా సరి చేయడానికి మనం ఆలోచన చేస్తామా? ఎప్పుడైనా తల్లిదండ్రులుగా మన బిడ్డల యొక్క గుణగణాల గురించి ఆలోచన చేస్తామా? ముఖ్యంగా ఏమిటి అంటే శరీరము కంటే కూడా బిడ్డ యొక్క ఆత్మ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. భక్తుల యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు అబ్రహాము ఇస్సాకును ఎంత బాగా పెంచాడంటే తను మరణించిన తర్వాత కూడా తల్లిదండ్రుల ఆశయాలు అని అంటాం కదా, ఆ తల్లిదండ్రుల ఆశయాల కొరకే బతికి ఇస్సాకు ఆ ఆశయాల కొరకే చచ్చిపోయాడు. తండ్రి ఏ ఆశయంతో అయితే అక్కడికి వచ్చాడో అదే ఆశయం కొరకు ఆయన బ్రతికి అదే ఆశయం కొరకు ఆయన చచ్చిపోయాడు. ఇవాళ దురదృష్టకరమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులు నేరుగా ఒప్పేసుకుంటున్నారు, మా ఆలోచనలు వాళ్ళకి లేవండి, మాకు లాంటి మనస్తత్వం కాదండి వాళ్ళకి, వాళ్ళ ఇష్టాలు వాళ్ళే, వాళ్ళ బతుకులు వాళ్ళే. ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా పిల్లలు ఏంటి రావట్లేదంటే మన మాట వినర్లేండి సార్, వాళ్ళ ఇష్టాలు వాళ్ళే. కానీ అబ్రహాము తన పిల్లల్ని అలా పెంచలేదు. తను ఏ ఆశయంతో అయితే ఉన్నాడో అదే ఆశయం కొరకు తన పిల్లలు కూడా బ్రతికేటట్లుగా తను రూపొందించుకున్నాడు. అంటే ఇందులో మనం గమనించే విషయం ఏంటంటే పిల్లల్ని మనం అలాగ తయారు చేసుకోగలమంటే అవును నిజం. ఇప్పుడు బిడ్డల యొక్క శరీరం అయితే అంటే మరీ బిడ్డ శరీరం రంగు పూర్తిగా మార్చడం మన చేతిలో ఉండదు. ఎందుకంటే కూషు దేశస్థుడు తన రంగు మార్చుకోగలడా అని బైబిల్లో అంటూ ఉంటాడు. అంటే జెనెటికల్గా కొన్ని వచ్చేస్తూ ఉంటాయి, కొన్ని మార్పులు చేర్పులు అంటే కొంత మేరకు అయితే మనం మార్చవచ్చు. ఉదాహరణగా మన ముక్కు అయితేనేమి లేకపోతే మన రూపం అయితేనేమి కొంతవరకు మార్పులు చేర్పులకు మనకు అవకాశం అనేటువంటిది ఉంటుంది.
నా చిన్నతనంలో కూడా ఒక బిడ్డను నేను చూశాను మా ఇంటి పక్కన. ఆ తల్లి ఎప్పుడు కూడా ఏం చేసేదంటే పాల డబ్బా నోట్లో పెట్టి పడుకోబెట్టేది ఉయ్యాల్లో. ఎప్పుడు ఒక పక్కే పడుకోబెట్టి ఈ వైపు ఇలాగా చదునుగా అయిపోయింది, ఒకవైపు అలా చదునుగా అయిపోయింది. ఆ తరువాత పెద్దవాళ్ళు చెప్పిన తర్వాత కానీ తల్లి గమనించింది ఒకవైపు చదునుగా అయిపోయిందని. ఇక ఇప్పుడు ఏం చేస్తారు అంటే దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. వచ్చే దారిలో దిద్దుబాటు సభలు మేము చూసాం. అలాగా దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టి ఏం చేసిందంటే పెద్దవాళ్ళు చెప్పారమ్మా, ఇక పెద్ద అయితే నువ్వేం చేయలేవు, కొంచెం దాన్ని అలాగ నొక్కు, ఎందుకంటే ఇంకా స్కల్ అనేటువంటిది గట్టిపడదు, ఈ పుర్రె గట్టిపడదు కాబట్టి కొంతవరకు ఇప్పుడు పుట్టినప్పుడు రౌండ్గానే ఉంది, ఇలా ఫ్లాట్గా అణిగిపోయిందంటే దాని అర్థం ఏంటి? అణిగిపోవటానికి అవకాశం ఉంది. అది వంకర పోవటానికి అవకాశం ఉన్నప్పుడు వంకర తీయటానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే అది ఫ్లెక్సిబుల్గా మెత్తగా ఉందనేగా అర్థము. కాబట్టి దాన్ని కొంచెం నొక్కు అని చెప్పేసి అన్నప్పుడు ఆమె అలాగనే చేస్తే కొంత మేరకు వచ్చింది, పూర్తిగా అయితే రాలేదు. కాబట్టి అంటే ఇందులో నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటి అంటే మనం ఎలాగైతే శరీరం యొక్క ఆకృతిని బాగుండాలని కొంత మేరకు ప్రయాసపడతామో అలాగే బిడ్డల యొక్క గుణగణాలు కూడా బాగుండాలి అంటే ఆ షేపుని ఇచ్చేదానికి మనము ప్రయాసపడవలసినటువంటి అవసరం ఉంది. బైబిల్లో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటాడు, బిడ్డల్ని పెంచేటప్పుడు బిడ్డల్ని పెంచవలసినటువంటి ఆ బాధ్యతను దేవుడు తల్లిదండ్రుల మీద ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా తీతు పత్రిక మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. తీతు పత్రిక మనం గమనించేటప్పుడు బైబిల్లో తెలియజేస్తూ తీతు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము మనం గమనించినప్పుడు 2వ అధ్యాయము 4వ వచనము మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 4వ అధ్యాయము, అలాగే వృద్ధ స్త్రీలు కొండిగత్తలు మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండాలని దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు జాగ్రత్త గమనించండి. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించేటువంటి వారిగా ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. అంతేకాదు ప్రేమించేటువంటి వారిగా ఉండి స్వస్థబుద్ధి గలవారు పవిత్రులు ఇంట ఉండి పని చేసుకుని వారై ఉండాలని బుద్ధి చెప్పు, మంచి ఉపదేశము చేయువారై ఉండాలని వారికి బోధించు. ఎవరు చేయాలట మంచి ఉపదేశము? యవ్వన స్త్రీలు మంచి ఉపదేశము చేసేటువంటి వారిగా ఉండాలి అని చెప్పేసి వారికి బోధించు. ముఖ్యంగా ఏ బిడ్డకైనా సరే మొదటి గురువు ఎవరు అంటే తల్లే. ఎందుకంటే పుట్టిన తర్వాత చిన్న బిడ్డలు తల్లితోనే ఉంటారు. ఆ పాలిచ్చేటువంటి బాధ్యత. ఒకసారి ఒకళ్ళు ఒక తింగర ప్రశ్న అడిగారు, దేవుడు పాలిచ్చే బాధ్యత తల్లికి ఇవ్వకుండా తండ్రికి ఇస్తే అట్లా ఉండేదని. కొందరు విచిత్రంగా ఆలోచన చేస్తారు. అంటే జెనెటికల్గా మనకి గమనించినప్పుడు ఎలాగూ పాపం కనే బాధ్యత వాళ్ళకి అప్పగించాడు కదండి, అంత కష్టపడి ఆ నొప్పులన్నీ కూడా ఓర్చుకొని కంటున్నారు, కన్న తర్వాత అయినా పాలిచ్చే బాధ్యత వీళ్ళకిస్తే బాగుండేది కదా అని. అంటే ఇద్దరు కూడా సమానంగా అయ్యేటువంటి వాళ్ళు కదా కష్టంలో. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆ ప్రశ్నే ఊరికినే అడగలేదు. ఆ ఇంట్లో వాళ్ళ ఆవిడ గొడవ వచ్చినప్పుడల్లా అనిద్దంట, ఎంత కష్టపడి కొన్నానో మగోళ్ళు మీకు ఏం తెలుసు, మీరు పాలిచ్చి పెంచితే ఆ నొప్పులన్నీ పడితే అప్పుడప్పుడు అంటూ ఉంటారు 9 నెలలు మోసి కన్నామని. ఇది ఇని ఏంటి ఇందులో నాకేం భాగం లేదా, పోనీ కంఠం వాళ్ళు కన్నా కానీ పాలిచ్చే బాధ్యత మనకిస్తే దేవుడు ఎట్లా ఉండేదంటే అది మన చిన్న బుర్రలకు అర్థం కాదు, దేవుంది పెద్ద బుర్ర. ఆయన ఆలోచన చేసే పెట్టాడు, కరెక్ట్గానే పెట్టాడు. ఇప్పుడు వాస్తవంగా కనేటప్పుడు వాళ్ళు మోసి కన్నా కానీ వాళ్ళు 9 నెలలు మోస్తారు. పెళ్ళి అయ్యేదాకా తండ్రి మోయాలి. కడుపులో 9 నెలలు వాళ్ళు మోసే మాట నిజమే, కానీ పెళ్ళి అయ్యేదాకా ఎవరు మోయాలి? కుటుంబం అంతా. మగ మనిషిని గురించి చెప్పేటప్పుడే ఆయన బ్రెడ్ విన్నర్ అని చెప్పేసి అంటాడు. అంటే ఆహారం, అంటే ఇప్పుడు మేము ఉద్యోగం చేయలేదా అని అంటున్నారు, ఇప్పుడేదో ఉద్యోగం చేస్తున్నారు కానీ శరీరంలో మాత్రం పురుషునితో సమానం కాదు. పురుషుని శరీరాన్ని దేవుడు చేయటమే చాలా గట్టిగా స్ట్రాంగ్గా చేశాడు. అందుకనే కూలికి వెళ్తే కూడా పురుషులకి ఎక్కువ కూలి ఇస్తారు. మాకు సమానం ఇవ్వండి హక్కుల కొరకు పోరాడారు, కానీ నిజం మాట్లాడితే కనుక పురుషుల శరీరంతో పాటు దృఢత్వంతో వాళ్ళు సమానం కాదు. ఖచ్చితంగా వాళ్ళకు పోటీగా వీళ్ళు చేయలేరు. ఎందుకంటే దేవుడు చేసినప్పుడు ఆ మెకానిజం అట్లా చేశాడు. అయితే అంత గట్టి శరీరమే కానీ కనటానికి మాత్రం ఈ శరీరం పనికిరాదు, అది మాత్రం స్త్రీలకి అప్పగించాడు. కాబట్టి దేవుడు బాగానే ఇద్దరిని బ్యాలెన్స్ చేశాడు. కనటం వాళ్ళు కన్నా కానీ పెంచేటువంటి బాధ్యత మాత్రం ఆ బరువు తండ్రి మోసేటట్లుగా దేవుడు కుటుంబంలో ఏర్పాటు చేశాడు. అయితే బిడ్డలను కన్న తర్వాత తల్లే ఆ మొట్టమొదటి గురువుగా ఉంటుంది.
అయితే ఇక్కడ తల్లికి దేవుడిచ్చినటువంటి ఆ బాధ్యత ఏమిటి అంటే మంచి ఉపదేశం చేయాలంటే పిల్లలకు చాలా చక్కగా తల్లి నేర్పవలసినటువంటి అవసరం ఉంది. బైబిల్లో కూడా మీరు గమనించండి, ఒక మంచి మోషే తయారయ్యాడు అంటే ఆ తల్లి కారణం. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మోషే తల్లి ఒకవేళ యెజబెల్ అయితే ఎట్లుండేది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? మోషేకి ఉదాహరణకి తల్లి ఈ అమరాము యొకోబేదులకు అన్నారు, కానీ వాళ్ళు కాకుండా ఆహాబు యెజబెల్ అయితే ఎట్లుండేది? ఒక్కసారి ఊహించుకుంటే అలాంటి మోషేకి ఉండేవాడు కాదు భూమి మీద. అంటే మనం గమనించేది ఏమిటంటే పిల్లలు అంటాం, కానీ పిల్లల మీద కాదు, పెంచే తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి సమూయేలు హన్నా పెంపకంలో చాలా గొప్పగా పెరిగాడు, కానీ ఒకవేళ తల్లి యెజబెల్ అయి ఉంటే మళ్ళీ ఒక సమూయేలు మనకు కనబడేవాడు కాదు. అంటే పిల్లల పాత్ర కంటే కూడా తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంటుంది. ఇప్పుడు కూడా 17 సంవత్సరాల తర్వాత బిడ్డని ఇచ్చాడని చెప్పేసి మనం మురుసుకోవటం కాదు. ఆ బిడ్డ రేపు గొప్పవాడు అవ్వాలి అంటే తల్లిదండ్రుల పాత్ర చాలా 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 ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి పత్రికను రాస్తూ 6వ అధ్యాయము 4వ వచనంలో ఈ రీతిగా చెప్తూ ఉంటాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచండి. ఇందాక తీతు పత్రిక 2:4లో చెప్పాడు, తల్లికి బాధ్యతను చెప్పాడు. తల్లికేనా అంటే తల్లికి మాత్రమే కాదు, తండ్రికి కూడా బాధ్యత చెప్పాడు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే తల్లి తండ్రి ఇరువురు కూడా వారి వారి బాధ్యతను సక్రమంగా నెరవేర్చినప్పుడు మాత్రమే ఆ పిల్లల యొక్క పెంపకం అనేటువంటిది బాగుంటుంది. నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారంటే ఆదివారము తల్లి పొద్దున్నే సండే స్కూల్కి వెళ్దు కానీ లే అని చెప్పేసి పిల్లల్ని లేవగొడుతూ ఉంటే ఈ లోపు నాన్న వచ్చి రోజు స్కూల్ అని పొద్దున్నే లేపుతావు, ఇవాళ సెలవు, ఇవ్వాలన్నా పడుకోనివ్వచ్చుగా అంటాడంట. ఈ లోపు పిల్లలు నాన్న పడుకోమన్నాడుగా నువ్వు వెళ్ళి రాలే అంటారంట. అంటే ఇప్పుడు దేవుని మాటలను నేర్పించాలి అని తల్లికి మాత్రం ఉంటే చాలదు, తండ్రికి కూడా ఉండాలి. తండ్రి ఎలాగో ప్రార్థనకి రావటం లేదు. ఇప్పుడు ఏమైపోయింది, రేపు ఆ పిల్లలు ఎదిగిన తర్వాత చేతికి రాకపోతే తల్లి ఒక్కతే కాదు బాధపడేది, తండ్రి కూడా బాధపడాలి. కాబట్టి కొంతమంది నా తండ్రులు నాకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రార్థనకి రాకపోయినా కానీ ఖచ్చితంగా ప్రార్థనకు పంపిస్తారు. ఖచ్చితంగా మాకు కూడా మా చిన్నతనంలో ఖచ్చితంగా ప్రార్థనకి వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఇంట్లో అనేవాళ్ళు. ఎందుకంటే తల్లిదండ్రులు తల్లి మాత్రమే కాదు తండ్రి ఒకవేళ మేము రాకపోయినా నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే అదేం పెద్ద రిజల్ట్ ఇవ్వదు, ఎందుకంటే చిన్నతనంలో ఎల్లు అంటే చూస్తాం, ఆ తర్వాత వాళ్ళు రావట్లేదుగా అని చెప్పేసి వీళ్ళు కూడా నాన్న రావట్లేదుగా అని అంటూ ఉంటారు. కాబట్టి పిల్లల యొక్క పెంపకంలో తల్లికి మాత్రమే ఆశ ఉంటే సరిపోదు, లేదా తండ్రికి మాత్రమే ఆశ ఉంటే సరిపోదు. నాకు తెలిసిన కొందరు తండ్రులు కూడా ఉన్నారు, తల్లి ప్రార్థనకి రాదు, కానీ తండ్రి ఏం చేస్తాడంటే పొద్దున్నే ఆ బిడ్డను ఆయనే లేపుకొని ఆయనే రెడీ చేసుకొని ఆయనే మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని వచ్చేస్తాడు. నాకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమిటి అంటే నేను ఈ బిడ్డని ఇప్పుడు వదిలేస్తే ఇక వాళ్ళ అమ్మకలాగా వదిలేయటమేనండి, వాళ్ళ అమ్మ ప్రార్థనకి రాదు, ఇప్పుడు వాళ్ళ అమ్మని నేను మార్చలేను, వాళ్ళ అమ్మ నా చేతిలో లేదు. ఆయన ఒప్పేసుకున్నాడు, వాళ్ళ అమ్మ నా చేతిలో లేదు, నా భార్యే కానీ పెద్ద అయిపోయింది, ఇప్పుడు మనం చెప్తే వాళ్ళు వినరు, నేర్చుకోరు. మీకు తెలుసు ఎంతవరకు మాట వింటారు ఎంతవరకు మాట వినరని. ఇక కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, అవన్నీ మాట్లాడకూడదు. కాబట్టి ఇక ఇప్పుడు భార్యని నేనేం మార్చలేను, కాబట్టి ఇక నేను నా బిడ్డను మాత్రం నేను మార్చుకోగలను, ఎందుకంటే ఆ షేపు చేసుకోగలిగినటువంటి ఆ పరిస్థితి నా చేతిలో ఉంది. అందుకనే ఆయన చిన్నప్పటి నుంచి ఆ బిడ్డను తీసుకొని వచ్చేవాడు. ఇప్పుడు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళ నాన్న ఈయన ఇద్దరు కలిసి ప్రార్థనకు వచ్చేస్తారు. ఇంట్లో ఇద్దరు, ఇప్పుడు ఇద్దరు ఒకవైపు అయిపోయారు, ప్రార్థన పార్టీ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళమ్మ అంతకు ముందులాగా గట్టిగా మాట్లాడలేకపోతుందంటే వాళ్ళ నాన్నతోటి. అంతకుముందు అసలు నువ్వు ఇంట్లో ప్రార్థన పెట్టొద్దు అని కూడా అనేదట. ఇప్పుడు మీరు ఏ ఇంట్లో అయినా చూడండి, భర్తతో గట్టిగా మాట్లాడతారు కానీ కొడుకుతో మాట్లాడగలరా తల్లి? అమ్మ అట్లా కాదులే నువ్వు ఊరుకో అని కొడుకు అన్నాడు అనుకోండి, సరే అయ్యా అనిద్ది. అదే భర్త గనక అలా కాదు ఊరుకో అంటే ఏంటి ఊరుకునేది అనిద్ది. నిజంగా భర్త గనక ఊరుకో అంటే ఏంటి ఊరుకునేది అనిద్ది. కొడుకు వచ్చి ఊరుకో అంటే కొడుకునేమనలేదు.
కాబట్టి ఆయన చిన్నతనం నుంచే చాలా జాగ్రత్తగా దాన్ని ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసి చక్కగా పెంచుకున్నాడు. ఈరోజు నేను కూడా తెలియజేసే విషయం ఏమిటి అంటే, బిడ్డల యొక్క ఎదుగుదల అనేటువంటిది ఒక తల్లి చేతిలోనో ఒక తండ్రి చేతిలోనో ఒకళ్ళ చేతిలో లేదు, అది ఇద్దరి చేతిలో కూడా ఉంటుంది. రేపు వాళ్ళు కనుక ఎదిగి గొప్పవాళ్ళు అయితే ఇద్దరూ దీవించబడతారు, తల్లి తండ్రి. ఒకవేళ బిడ్డలు చేతికి రాలేదనుకోండి, ఇద్దరూ కూడా ఆ భారం మోయాల్సి ఉంటుంది. అందుకనే దేవుని వాక్యం కూడా ఏం చెప్పాడంటే, తల్లికి బాధ్యత అప్పగించాడు, తండ్రి కూడా బాధ్యత అప్పగించాడు. అప్పగించడం మాత్రమే కాదు, మనం గమనించేటప్పుడు దేవుని వాక్యంలో తెలియజేస్తూ ఉంటాడు, బిడ్డల్ని పెంచేటప్పుడు పెంచండి అని బాధ్యత చెప్పడం మాత్రమే కాకుండా ఎట్లా పెంచాలి అనేటువంటి విధానాన్ని కూడా బైబిల్లో చాలా చక్కగా మనకు నేర్పిస్తూ ఉంటాడు. ముఖ్యంగా మనం ఏమిటి అంటే, ఏ పని చేయాలి అన్నా కానీ ముందు ఒక గోల్ని సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఏ పనైనా సరే చేసేటప్పుడు అంటే ఒక పద్ధతి ప్రకారంగా చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ముందు అసలు ఒక ఇల్లు కట్టాలనుకున్నారనుకోండి, ముందు ఏం ఆలోచన చేస్తారు? కట్టాలి అనుకోగానే ఇసుక దోలించేసి కంకర దోలించేసి ముందు బస్తాలు దించే, ముందు ఒక 100 బస్తాలు దించి తర్వాత ఆలోచన చేద్దామని అప్పుడు ఎంత ఇల్లు కడదాం అనుకుంటారా? ముందేం ఆలోచన చేస్తాం? కనీసం అంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్ళకపోయినా కానీ టాపీ మేస్త్రి ఉంటారు, కొంతమంది అనుభవం ఉన్న వాళ్ళు వాళ్ళే ప్లాన్ ఇచ్చేస్తూ ఉంటారు. ఒకసారి ఒకళ్ళు చెప్తున్నారు, 40 సంవత్సరాలు ఇంజనీర్ దగ్గర పనిచేసాడండి, పేరుకు టాపీ మేస్త్రి కానీ ఇంజనీర్తో సమానం అన్నాడు. ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి ఆయన ఇంజనీర్తో చేస్తున్నాడు. ఇంజనీరు ఎలాంటి బిల్డింగులు మొత్తం ఆయన గీస్తాడో మొత్తం ఆయనే కడుతూ ఉన్నాడు, గవర్నమెంట్ కాంట్రాక్టులు బిల్డింగ్లన్నీ. కాబట్టి ఆయనకి ఇంజనీర్కి ఉన్నంత అంటే ఈక్వల్ అని కాదు, దాదాపుగా అంత జ్ఞానం ఉంది. కాబట్టి చిన్న చితకదైతే ఆయనే గీసేస్తాడని చెప్పేసి అన్నాడు. అంటే మనము ఒకవేళ దాన్ని గీయకపోయినా ప్లాన్ చేసుకోకపోయినా ఇంజనీర్ దగ్గరకో లేకపోతే వాళ్ళను అడుగుతాం. లేకపోతే కొన్ని సందర్భాల్లో మనమే ఒక ప్లాన్, నాకు 2 గదులు కావాలి, 4 గదులు కావాలి, ఇంత ఇల్లు కావాలి, ఇంత బడ్జెట్ అనేటువంటిది మనం ఆలోచన చేస్తాం. ఆలోచన చేసి ఏం చేస్తామంటే పని మొదలు పెడతాం. మొదలుపెట్టి మనం ఒకవేళ ఇసుక దోలవచ్చు, కంకర తెచ్చుకోవచ్చు, సిమెంట్ తెచ్చుకోవచ్చు, ఐరన్ తెచ్చుకోవచ్చు, పని వాళ్ళని తెచ్చుకోవచ్చు. ఇదంతా కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు లేదా 4-5 సంవత్సరాలు అయినా కానీ చివరికి వచ్చేసరికి మనం మొదట ఏదైతే అనుకున్నామో ఆ ప్లాన్ అనేటువంటిది బయటకు వస్తుంది. వాస్తవంగా ప్లాన్ అనేటువంటిది మనం డే 1 వేస్తూ ఉంటాం, కానీ ఈ ప్లాన్ బయటికి రావటానికి, నిజ రూపంలోకి రావటానికి ఒక్కోసారి సంవత్సరము, 2 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు పడుతూ ఉంటుంది. ఇక్కడ కూడా పిల్లల పెంపకము అనేటువంటి దానికి ఒక ప్లాన్ అనేది ఉండాలి. ఒక 20 సంవత్సరాల ప్లాన్ అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఏమవ్వాలి అనేటువంటిది ముందుగానే తల్లిదండ్రులు అనుకొని వాళ్ళను చదివించటం అయితే, స్కూల్ అయితే, కాలేజ్ ఎడ్యుకేషన్ అయితే, లేకపోతే ఇందాక మనం చెప్పినట్లుగా ఆత్మీయంగా వాళ్ళ గుణగణాలు రూపొందించడం అయితే, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా గనక చేసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏదైతే ప్లాన్ చేస్తామో ఆ ప్లాన్ ప్రకారంగా ఒక 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు బయటికి వస్తారు. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఇవాళ చాలామంది తల్లిదండ్రులకు ఇల్లు కట్టాలంటే ఒక ప్లాన్ ఉంటుంది. ఒక వస్తువు కూడా, ఒక టీవీ కొనాలని బయలుదేరుతున్నారు భార్యాభర్తలు. బయలుదేరేటప్పుడు మాతో మాట్లాడేటప్పుడు ఏంటి బయలుదేరుతున్నారని దారిలో కలిస్తే టీవీ కొనాలని అన్నారు. ఏం టీవీ కొంటారంటే పక్కాగా మొత్తం చెప్పేశారు. ఇంత మేము చేయించుకున్నాము, టీవీకి అదంతా కూడా రెడీ చేయించాము, ఇంత సైజు ఉంది, అందులో 45 ఇంచ్ అయితే సరిపోతుంది, ఇంకా కొంచెం తక్కువైనా పర్లేదు కానీ పెద్దది వస్తే మాత్రం బయటికి వెళ్ళిద్ది, కుదరదు. ఏ కంపెనీ కొంటారంటే అటు ఇటుగా ఎల్జీనో శాంసంగో ఏదో చూస్తూ ఉన్నాము, బడ్జెట్ ఏంటంటే మొత్తం ఫిక్స్ చేసుకొని వెళ్తూ ఉన్నారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ, ఒక టీవీ కొనాలంటే, ఒక ఫ్రిడ్జ్ కొనాలంటే ఇంత ప్లానింగ్తో వెళ్తాము, ఫ్రిడ్జ్ ఎంత ఎత్తు ఉండాలి, అంత ఎత్తు ఉండాలి, అంతలా ఉండాలి, ఇన్ని సామాను పట్టాలి, మన దగ్గర ఇంత స్పేస్ ఉంది, ఆలోచన చేస్తాం. ఒక బిడ్డను మనం కనేటప్పుడు బిడ్డ భవిష్యత్తు ఎందుకు ప్లాన్ చేయం? ఒక చిన్న వస్తువు కొనేటప్పుడే మనకు ఎంతో ప్లానింగ్ ఉంటుంది. ఒక బిడ్డ జీవితాన్ని మనం ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నామా? ఒక పెన్ను పేపర్ తీసుకొని నా బిడ్డని ఏం చేస్తే బాగుంటుంది, ఏం చదివిస్తే బాగుంటుంది, ఏ దారిలో వెళ్తే బాగుంటుంది, పోనీ పెన్ను పేపర్ అవసరం లేదు, పోనీ మన యొక్క ఆలోచనలోనైనా సరే బిడ్డను ఏం చేస్తే బాగుంటుంది. నేను చాలామంది తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే బిడ్డల్ని తీసుకొని వచ్చి మా అబ్బాయి అమ్మాయి అనగానే వెంటనే నేను అడిగే ప్రశ్న ఏంటంటే, బాబు పేరేంటి, లేకపోతే పాప పేరేంటి, నెక్స్ట్ ఏం చదువుతున్నావు, మూడో ప్రశ్న ఏంటంటే నువ్వేమవుతావు పెద్దయ్యాక. తల్లిదండ్రులు పక్కనే ఉంటారు. ముందు వాళ్ళని అడుగుతాం, మీ అబ్బాయిని అమ్మాయిని ఏం చేస్తారని. ఏం చేస్తారంటే కొందరు వాళ్ళే చెప్పేస్తారు ఇది చేస్తామని, కొందరు అది చెప్పరు, పక్కనే ఉన్నారుగా అడగండి అంటాను. నేను వాళ్ళని అడుగుతానులే కానీ ముందు మిమ్మల్ని అడుగుతున్నాగా మీరు చెప్పండి. వాళ్ళని అడిగేటప్పుడు వాళ్ళని అడుగుతాను. ఏంటంటే కొందరు చెప్పేస్తూ ఉంటారు, మేము ఇంకా ఏం అనుకోలేదండి అని. ఇంకా ఏం అనుకోకపోవటం ఏంటి? ఒకసారి ఇంటర్మీడియట్ చదివే అబ్బాయిని ఇంకా ఏం అనుకోలేదు, ఎప్పుడు కనుక్కుంటారు? ఇంకా
సెకండ్ ఇంటర్లో ఉన్నాడు, పూర్తయి డిగ్రీకి వెళ్తాడు, ఇంకెప్పుడు కనుక్కుంటారు? అంటే నిజంగానే కొంతమంది తల్లిదండ్రులకు వాళ్ళ బిడ్డలను గురించినటువంటి ప్లానింగ్ లేదు. మనం ప్లానింగ్ కనుక లేకపోతే ఫెయిల్ అవ్వటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, 100% అవకాశాలు ఉంటాయి. ఒకసారి తల్లిదండ్రులు ప్లాన్ చేసుకోరు, కానీ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను చూసి మనం బాగా చదువుకోవాలి, లేకపోతే ఉన్నతమైన స్థితికి రావాలి, ప్లాన్ చేసుకుంటారు. ఎక్కువ మంది పిల్లలు తమంతట తాముగా ప్లాన్ చేసుకోలేరు. ఈరోజు మన చుట్టూ ఊర్లలో సమాజంలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎక్కువగా చెప్తూ ఉంటారు మా వైపు, కూసేగాడిది వచ్చి మేసేగాడిదని జడగొట్టిందని. అంటే వాస్తవంగా వాళ్ళు బాగున్నా కానీ పక్కోళ్ళు వచ్చి ఏం చేస్తారంటే చెడగొడుతూ ఉంటారు. పిల్లలు ఎక్కువగా స్వతహాగా తమంతట తాము చెడిపోరు. మీరు కావాలంటే ఎవరికో ఒక సిగరెట్ అలవాటైంది, ఒక గుట్కా అలవాటైంది, లేదంటే ఒక మందు అలవాటైంది, ఏదో అలవాటైంది అనుకోండి, స్వతహాగా వాళ్ళకే ఆ అలవాట్లు అనేటువంటివి లేదా ఆ ఆలోచనలు అనేటువంటివి వాళ్ళ బుర్రలోకి రావు. పక్కన ఎవరో ఉంటారు, వాళ్ళు వచ్చి వీళ్ళని చెడగొడుతూ ఉంటారు. కానీ బాగుపడేటువంటి వాళ్ళు పక్కన ఎవరో ఆలోచన ఇస్తే తీసుకొని బాగుపడే వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. ఈరోజు మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మన బిడ్డలను పెంచేటువంటి విషయంలో తల్లిదండ్రుల ప్లానింగ్ అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనది. లూకాసు వార్తలో క్రీస్తు ప్రభు ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. లూకాసు వార్త మనం చదివేటప్పుడు ఇక్కడ ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. ఏమన్నా అంటూ ఉంటాడంటే, 12వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 15వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక హెచ్చరికను తెలియజేస్తూ ఉంటాడు. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఒకని కలిమి విస్తరించటము వాని జీవానికి మూలం కాదు. తల్లిదండ్రులు పిల్లలు షేప్ చేయాలంటే నేర్పాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈరోజు ప్రపంచం అంతా కూడా డబ్బు వెనకాల పరిగెడుతూ ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఒక యంత్రాల్లాగా తయారు చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని యంత్రాల్లాగా డబ్బు సంపాదించేటువంటి మరబొమ్మల్లాగా తయారు చేస్తున్నారు. నువ్వు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, పెద్ద ఉద్యోగం తెచ్చుకోవాలి, పెద్ద జీతం తెచ్చుకోవాలి, జీతం తెచ్చుకున్న తర్వాత ఇల్లు కొనాలి, స్థలం కొనాలి, పొలం కొనాలి, కారు కొనాలి, అందరికంటే మనం గొప్పగా ఉండాలి. మనుషుల్ని ఏం చేస్తున్నారంటే ఈ పిల్లల్ని సంపాదన 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 అనే వైపు మౌళ్ళు చేస్తున్నారు. ఒక రేడియో ఎలాగైతే ఛానల్ని చక్కగా ఫైన్ ట్యూన్ చేస్తే చక్కగా పలికిద్దో, అలాగ పిల్లల్ని ఏంటంటే డబ్బు సంపాదించే మరబొమ్మలాగా ట్యూన్ చేస్తున్నారు. రేపు పెద్దవి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డబ్బు సంపాదించేటువంటి యంత్రాల్లాగా ఆ ట్యూనింగ్లోకి వెళ్ళిపోయారు. నిజమేంటి అంటే ఆ ట్యూనింగ్లోకి వాళ్ళని పంపించింది వాళ్ళ తల్లిదండ్రులు. సమాజం పంపించడం చాలా తక్కువగా ఉంటుంది. ఆ ట్యూనింగ్లోకి పిల్లలు తమంతట తాము వెళ్ళలేదు. ఆ ట్యూనింగ్ వాళ్ళకి తెలియకుండానే చిన్నప్పటి నుంచి వాళ్ళ మీద ప్రయోగించబడింది. ఒకసారి తల్లిదండ్రులు నువ్వు పెద్దయ్యాక పోలీస్ అవ్వాలి, పెద్దయ్యాక పోలీస్ అవ్వాలంటే అదొక ట్యూనింగ్ అనమాట. ఆ పిల్లల్ని ట్యూన్ చేస్తున్నారు. నువ్వు పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలి, నువ్వు పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలి అని అంటూ ఉన్నారనుకోండి, పిల్లల్ని తమకు తెలియకుండానే అటువైపుకు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఒక డాక్టర్ని చూపించి, చూసావా డాక్టర్ అంటే ఎట్లా ఉన్నాడో అది డాక్టర్ అంటే, నువ్వు పెద్ద అయ్యాక డాక్టర్ అవ్వాలి. ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి, లేదంటే ఒక ఆపరేషన్ చేసి ఒక మనిషిని బతికించినటువంటి వ్యక్తిని చూపించి, చూసావా ఎట్లా చేశాడు ఆ ఆపరేషను, ఆయన ఆపరేషన్ చేయబట్టి బ్రతికారు, అది డాక్టర్ అంటే. డాక్టర్ అంటే ఒక మనిషికి ప్రాణం పోస్తాడు తెలుసా, దేవుడు తర్వాత దేవుడు అంతటి వాడు అన్నాడు అనుకోండి, ఈ అబ్బాయికి ఏమనిపిస్తుంది? అది కదా అసలు వృత్తి అంటే, చేస్తే గీస్తే డాక్టర్ చేయాలి అనిపిస్తుంది. అదే ఒక పోలీసుని చూపించి అది కదా పోలీస్ అంటే అనిపించేటట్లుగా ఆ తల్లిదండ్రులు ప్రోత్సహించారనుకోండి, అది కదా ఉద్యోగం అంటే. అదే ఒక ఆర్మీలో ఉన్నటువంటి ఒక సోల్జర్నో లేకపోతే ఎవరినో చూపించి అది అసలు చేస్తే దేశానికి సేవ చేయాలి అనేటువంటి దాన్ని కనుక వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకు ట్యూనింగ్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఈరోజు మనం లోకంలో కనుక గమనించినట్లయితే పిల్లల్ని దగ్గర పెట్టుకొని అలాగ ఒక మంచి ప్రోత్సాహం, మంచి ట్యూనింగ్ ఇచ్చేటువంటి తల్లిదండ్రులు తక్కువ. ఎక్కువ మంది తల్లిదండ్రులు క్రీస్తు ఏదైతే చేయొద్దు అని ఇక్కడ హెచ్చరించాడో ఆ పొరపాటు ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. 12వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 15వ వచనంలో ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభానికి ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించడం వాని జీవానికి మూలం కాదు. వాస్తవంగా ఈ 12వ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఒక ధనవంతుని గురించి మాట్లాడుతూ ఉంటాడు. పంట విస్తారంగా పండింది, విస్తారంగా పండినటువంటి పంట ఎవ్వరికి కూడా సహాయం చేయలేదు. ఆయనకు ఉన్నటువంటి కొట్లే చాలక పగలు కొట్టుకొని లోపల పోసుకున్నాడు. కాకపోతే దురదృష్టకరం ఏంటంటే ప్రాణంతో అనేక సంవత్సరాలకి ఆస్తి నీకు సమకూర్చానో, తిను తాగు అంటే ఈ లోపు దేవుడు అంటున్నాడు, వెర్రోడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, యు ఫూల్.
ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది, నువ్వు సంపాదించింది ఎవరిది అంటే వాస్తవంగా అతనికి ఉన్నటువంటి ఐడియాలజీ అంతా కూడా అతనికి తనంతట తానుగా వచ్చింది కాదు. ఒకటి మనకేమిటి అంటే తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తూ ఉంటుంది. మీరు నమ్ముతారని నమ్మరా, మనుషులకు బుద్ధులు ఉంటాయి. అచ్చం వీళ్ళ అమ్మ బుద్ధి, అచ్చం వీళ్ళ నాన్న బుద్ధి అని అంటూ ఉంటారు. మీరు నమ్ముతారా? బుద్ధులు అలా వస్తాయి అనేటువంటిది మీరు నమ్ముతారా? ఉంటాయని మీరు నమ్ముతారా? ఒకళ్ళు అన్నారు గాడిద గుడ్డు ఏం కాదు, అట్లా వస్తాయని. గాడిద గుడ్డు కాదు, ఇది నిజం. గాడిద గుడ్డులు బందర్ లడ్డులు అంటూ అట్లా కాదు, ఇది నిజం. తల్లిదండ్రుల నుంచి బ్లడ్ వచ్చింది అనేటువంటిది వాళ్ళ నుంచి వచ్చినటువంటిదే కదా. ఆ జీన్స్ అనేటువంటిది మనం కనుక చూసినట్లయితే జెనెటికల్గా తల్లిదండ్రులకు ఉండేటువంటి ఆ బిహేవియర్ ఉంటుంది కదా, అది వీళ్ళకి వస్తుంది. మంచి అయినా వస్తుంది, జెనెటికల్గా చెడు అయినా వస్తుంది. కొంతమంది ఆ బుద్ధే చెడు బుద్ధి ఉంటుంది. తల్లిదండ్రులకు ఆ వంకర బుద్ధులు ఉంటాయి. అసూయలు, ద్వేషాలు, ఈ పోట్లాడే తత్వాలు ఇటువంటివి ఉంటాయి. జెనెటికల్గా వీళ్ళకి కూడా అది వస్తుంది. ఆ వంకర సరి చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అవుతుంది, సరి అవుతుంది. ఒకవేళ దాన్ని సరి చేయలేదనుకోండి, ఆ వంకరతోనే పెరుగుతూ ఉంటారు. మీరు బైబిల్లో కూడా గమనించండి, తల్లిదండ్రుల నుంచి అటువంటివి సంక్రమించేది మనం చాలా బాగా గమనిస్తూ ఉంటాం. ఈరోజు నిజంగా మనం గనక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళమైతే మన పిల్లలకు కూడా అటువంటి భక్తి వస్తుంది. ఒకవేళ మనం పైకి భక్తి నటించే వాళ్ళగా ఉంటే ఆ నటన కూడా వాళ్ళకు వస్తూ ఉంటుంది. ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే, ఇతనికి వచ్చినటువంటి స్వార్థాన్ని గురించి కనుక ఆలోచన చేసినట్లయితే దీన్ని మనం గమనించేటప్పుడు చెప్తూ ఉంటాడు, ఏ విధమైన లోభానికి మీరు ఎడమియొద్దు, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పిల్లల విషయంలో మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ట్యూనింగ్ అంతా కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచే పిల్లలకి వెళ్తూ ఉంటుంది. ఎక్కువగా మంచికి కానీ చెడుకు కానీ తల్లిదండ్రులే కారణం పిల్లలకి. కాబట్టి పిల్లలు మన చేతిలో ఉంటారా? ఒక్కోసారి చేతులు ఎత్తేస్తారు. మనం పిల్లల్ని అయితే కన్నాం కానీ వాళ్ళ భవిష్యత్తును తలరాతను కనలేం కదని. ఖచ్చితంగా కంటాం, మన చేతిలోనే ఉంది. ఒకవేళ లోకం చెప్పేటువంటిది వేరేమో కానీ బైబిల్ ప్రకారం అయితే పిల్లలు మన చేతిలోనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఒక తెల్ల కాగితం ఇచ్చి నువ్వేమి రాసుకుంటావో రాసుకో అని పెన్నిస్తే ఎట్లా ఉంటుందో, ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి నువ్వు ఎంత రాసుకుంటావో రాసుకుంటే ఎట్లా ఉంటుందో, పిల్లల్ని దేవుడు మన చేతికి ఇచ్చి మీరు ఎట్లా తయారు చేసుకుంటారో చేసుకోండి అన్నాడు. మన ఇష్టము, మనం ఎట్లయినా చేసుకోవచ్చు. వాళ్ళకి తెలుగు నేర్పొచ్చు, ఇంగ్లీష్ నేర్పొచ్చు, మ్యాథ్స్ నేర్పొచ్చు, సోషల్ నేర్పొచ్చు, భక్తి నేర్పొచ్చు, లేకపోతే భక్తిహీనత నేర్పొచ్చు. మన ఇష్టం, మన చేతిలో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఏది మనం నేర్పాలన్నా ముందు మనకు వచ్చి ఉండాలి. నాకు లెక్కలు రావు కానీ నా పిల్లోడికి మంచి లెక్కలు రావాలని కోరిక ఉంది. ఒకటి నేను నేర్పాలి, నా చేత కాకపోతే వచ్చిన వాళ్ళతో నేర్పించాలి. కర్మగాలి నాకు రావు, వచ్చినోడు ఎవడూ లేడు అనుకోండి. ఇప్పుడు నా కలగా మిగిలిపోవటమే. నా పిల్లోడికి లెక్కలు బాగా రావాలని కోరుకుంటుంది కానీ వాడికి రావు. ఎందుకు రావు? నేర్పేవాళ్ళు ఎవరో లేరు. నేను నేర్పలేకపోయాను, నేర్పేవాడు కూడా ఎవడో దొరకలేదు. నా పిల్లవాడు గొప్ప భక్తిపరుడు అవ్వాలని కోరిక ఉంది, కర్మగాలి నాకు భక్తి లేదు, భక్తి నేర్పేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఏమవుతుంది? చాలా కుటుంబాల్లో పరిస్థితి ఇదే. మన పిల్లలు గొప్ప భక్తిపరులు అవ్వాలి అని మనందరికీ కోరిక. లేదండి, అలాంటి కోరిక లేదన్న వాళ్ళు చేయొద్దండి. నా పిల్లోడు పనికిమాలినోడు అవ్వాలి, ఈ ఊర్లో ఎవడరా పనికిమాలినోడు అంటే ర్యాంక్ 1 మా అబ్బాయికే రావాలని ఎదురు చూస్తున్నా అనేవాళ్ళు ఎవరి నుండి చేయొద్దండి. అలా మన కోరిక ఉండనే ఉండదు. వాస్తవంగా మన పిల్లలు ఒకవేళ అలా మంచి వాళ్ళుగా తయారవకపోయినా మన బిడ్డ నెంబర్ 1 సత్ప్రవర్తన కలిగి ఉండాలని మనం కోరుకుంటాం. కాకపోతే అది మనం నేర్పితేనే వస్తుంది. ఎలాగైతే తెలుగు నేర్పితే తెలుగు వచ్చిందో, ఇంగ్లీష్ నేర్పితే ఇంగ్లీష్ వస్తుందో, మ్యాథ్స్ నేర్పితే మ్యాథ్స్ వస్తుందో, గుణగణాలు కూడా మంచి గుణగణాలు నేర్పితే మంచి గుణగణాలు వస్తాయి, భక్తి నేర్పితే భక్తి వస్తుంది. కాబట్టి మన పిల్లలకు మనం తెలియకుండానే వాళ్ళని ట్యూన్ చేస్తూ ఉంటాం. మనకి ఒకవేళ అర్థమవుతుందో లేదో, మన పిల్లలు ఈరోజు ఏమై ఉన్నారో దానికి 100% బాధ్యత మనదే. కొంతమంది తల్లిదండ్రులు చేతులు ఎత్తేస్తారు, మాకేం సంబంధం లేదండి, వాళ్ళని మేము పెంచలేకపోతున్నామని. ఈ రోజు వరకు దరిద్రంగా పెంచింది మీరే, అది ఫస్ట్ ఒప్పుకోండి. మీరు పెంచలేకపోతున్నాం కాదు, ఈ రోజు వరకు వాళ్ళు అలాగా ఉన్నారంటే కారణం మీరే. పుట్టినప్పుడు వాళ్ళు అట్లాగా లేరు, దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు. చిన్న బిడ్డలకు ఏ విధమైన కల్మషం అనేటువంటిది లేదు. దాన్ని మనమే ఏం చేస్తున్నామంటే వాటిని నేర్పుతూ ఉన్నాం. కాబట్టి బైబిల్ మనకు తెలియజేసేటువంటి విషయం ఏమిటి అంటే, ముఖ్యంగా పిల్లల పెంపకం దగ్గరకు వచ్చినట్లయితే తల్లిదండ్రులకు చాలా బాధ్యతను దేవుడు ఇస్తూ ఉన్నాడు.
ఆ బాధ్యతను ఇవ్వటం మాత్రమే కాదు, దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే ఆ పెంచేటువంటి క్రమంలో మీరు సామెతల గ్రంథం కనుక గమనించినట్లయితే ఇక్కడ ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు, పదే పదే ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. పిల్లల పెంపకాన్ని గురించి నిజంగా జ్ఞాని అయినటువంటి సొలొమోను చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు. పిల్లల్ని ఎట్లా పెంచాలి, ఎట్లా పెంచితే వాళ్ళు మంచి నడవడిక కలిగినటువంటి వాళ్ళు అవుతారు, వీటిని గురించి చాలా బాగా చెప్తూ ఉంటాడు. మనందరికీ కూడా తెలిసినటువంటి వచ్చిన భాగం 22వ అధ్యాయము సామెతల గ్రంథంలో మనం చూసినప్పుడు 6వ వచనంలో ఒక మాట చెప్తూ ఉంటాడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. బాలుడు నడవాల్సినటువంటి త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయితే నేర్పు అని అనటం మాత్రమే కాదు, ఆ నేర్పటం అనేటువంటిది ఎట్లా నేర్పాలి? ఎక్కువ మంది తల్లిదండ్రులు కంప్లైంట్ చేసేది ఏమిటి అంటే, మేము నేర్పుతున్నాం కానీ వాళ్ళు నేర్చుకోవటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. మేము చెప్తున్నాం కానీ వాళ్ళు వినటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. మీరు ఎప్పుడు కూడా గమనించలేదా? మేము చెప్తున్నాం కానీ వాళ్ళు వినటం లేదు, మేము నేర్పుతున్నాం కానీ మా వల్ల ఏమీ ప్రయోజనం లేదు, వాళ్ళు మేము చెప్పినటువంటి మాట ఏమాత్రం వినటం లేదు అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే 13వ అధ్యాయము సామెతల గ్రంథం మనం గమనించేటప్పుడు 1-2 వచనాలు మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 11వ అధ్యాయము 1-2 వచనాలు, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, తండ్రి శిక్షించే కుమారుడు జ్ఞానం గలవాడగును. ఏ కుటుంబంలో అయితే, అంటే ఒకసారి ఒకరు అన్నారు, పిల్లల్ని కొట్టమని మీరు చెప్తున్నారా అని. అంటే కొట్టమని అంటే వాళ్ళు మాటింటే కొట్టమని ఎందుకు చెప్తాం? మనమేమైనా శాడిస్టులమా? మాటింటే కూడా అరే ఇట్రారా అని పెళ్ళుని పీకుతారు కొంతమంది, ఏంటంటే ఇప్పుడు పో అంటారు. నిజంగా కొంతమంది అలా ఉంటారు. కొంతమంది ముద్దొస్తే కూడా లాగి బొగ్గ గీరేస్తారు, రక్కేస్తారు, ఏంటంటే నాకు ముద్దొచ్చింది అంతే అంటారు. వాళ్ళది అట్లా ఉంటుంది. కానీ ఇప్పుడు ఊరికినే పిలిచి ఎవరు కొడతారు, ఎవరిని కొట్టమంటారు? మాట విననప్పుడే కదా. ఇక్కడ కూడా దేవుడు ఊరికినే కొట్టమని అనలేదు, దేవుడు కొట్టమని అన్నాడు. ఎందుకంటే బిడ్డలను సృజించినటువంటి దేవుడు, వాళ్ళ ఆత్మలను సృజించినటువంటి దేవుడు, వాళ్ళ ఆత్మ, వాళ్ళ మనస్తత్వము, వాళ్ళ గుణగణాలు ఎట్లా ఉంటాయి, దాన్ని ఎట్లా షేప్ చేయాలి అనేటువంటి దేవునికే తెలుసు. మీరు కావాలంటే గమనించండి, ఎవరైనా సరే గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు ఎట్లా పెంచారు అని అడగండి. మా అమ్మ నాన్న మమ్మల్ని గాలికి వదిలేశారు అందుకే ఇంత గొప్ప వాళ్ళం అయ్యాం అని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఎవరు ఉండరు. పోనీ ఎవడైనా చెడిపోయినటువంటి నెంబర్ 1 చెడిపోయిన ర్యాంక్ 1 ఎవరో ఉంటారు కదా ఊరిలో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలాగింత గాలోడు అయ్యావు అని అడగండి. మా అమ్మ నాన్న చాలా శ్రద్ధగా పెంచారు అందుకే ఇలా అయ్యాననే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? తల్లిదండ్రుల పాత్ర ముఖ్యంగా వాళ్ళు శిక్షించటము అనేటువంటిది, అంటే దారిలో పెట్టడం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. అప్పట్లో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు బాగా కొట్టేవాళ్ళ అస్సలు కొట్టకుండా పెంచేవాళ్ళ, కొంచెం లైట్గా కొట్టేవాళ్ళు. ఇప్పుడు బాగా కొట్టడం పెంచారు 2024లో. ఒకసారి నాకు భయం వేస్తూ ఉంటుంది. ఒకప్పుడు తల్లిదండ్రులు బాగా కొట్టేవాళ్ళు, గురువులు కూడా బాగా కొట్టేవాళ్ళు. స్కూల్లో కొడితే కూడా తల్లిదండ్రులు పోట్లాటకి వెళ్ళేవాళ్ళు కాదు, అందుకని వాళ్ళు బాగుపడ్డారు. అది ఏమో కానీ గ్రాఫ్ అలా పడిపోతూ ఉంది. ఇంట్లో కొట్టడం లేదు, అమ్మ కొట్టడం లేదు, నాన్న కొట్టడం లేదు. పొరపాటుని ఏ అమ్మ నాన్నైనా కొట్టేవాళ్ళు గద్దించేవాళ్ళు ఉంటే అమ్మమ్మలో తాతయ్యలో నాయనమ్మలు అసలు ఊరుకోవట్లేదు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఊరుకోవటం లేదు. ఒకవేళ ఎవరైనా గురువు దండిద్దాం కదా, ఇంట్లో ఎలా గిడికి బుద్ధి చెప్పడం లేదని వాళ్ళు కొడితే వాళ్ళ మీద పోట్లాడికి వెళ్తున్నారు. నీ ఉద్యోగం ఊడబీగిస్తా అంటున్నారు, పిల్లల్ని కొట్టడానికి నీకు అధికారం ఉందా అని అంటున్నారు. చివరికి పరిస్థితి ఎట్లా ఉందంటే పోలీసులు కూడా కొట్టడానికి లేకుండా పోయింది. ఏ చట్టం నిన్ను కొట్టమందని అడుగుతున్నారు. తప్పు చేశాడు, అరెస్ట్ చేసి నువ్వు కోర్టుకు పెట్టు. మనకు తండ్రి మాట్లాడుతున్నాడు, నువ్వు అరెస్ట్ చేసి నువ్వు కోర్టుకు సబ్మిట్ చేయ, నువ్వెవడో కొట్టడానికి అంటున్నాడు, నీకేం రైట్ ఉంది కొట్టడానికని. చివరికి పోలీసుకు కూడా కొట్టడానికి అధికారం లేకపోతే ఇంకా వాళ్ళ చేతిలో లాఠీ ఎందుకు? అసలు ఒకప్పుడు చిన్నప్పుడు పోలీస్ అంటేనే ఆ లాఠీ పేరు వింటేనే భయపడేవాళ్ళు. ఇక ఇలా గనక సమాజం వెళ్తే ఏమైనా బాగుపడే లక్షణాలు ఉన్నాయా? బైబిల్ అయితే మనకేం చెప్తుందంటే 13వ అధ్యాయం 1వ వచనము, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును. ఇక్కడ ఒక మాట, జ్ఞానానికి తండ్రి శిక్షించటానికి ఒక డీప్ కనెక్షన్ ఉంది.
తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడు. నీ బిడ్డ జ్ఞానం గలవాడని నువ్వు కోరుకుంటే నువ్వు ఖచ్చితంగా శిక్షించాలి. కొంతమంది చెప్పేది ఏంటంటే, పిల్లల్ని కొట్టలేకపోతున్నామండి, చూస్తా కొట్టలేకపోతున్నాం, చేతులు రావట్లేదు. కొంతమంది నిజంగా చేతులు రావట్లేదంట. సరే, మీకు చేతులు రాకపోతే మీరు కొట్టకపోతే దానివల్ల నష్టం ఎవరికి? మీకే నష్టం. మీ చేతులు ఎట్లయినా సరే తెచ్చుకొని, ఒకసారి ఒక తల్లి చెప్తుంది, ఈ వాక్యం గుర్తొచ్చినప్పుడల్లా కొట్టాలి ఖచ్చితంగా అని పిలిచి అంత చెయ్యెత్తి అప్పో అని అంటుందంట. అంటే దేవుడు వాక్యం గుర్తొచ్చి వీళ్ళని శిక్షించకపోతే పాడవుతారని ఒక్కొక్కరు నిజంగానే అంత చేయెత్తుతారు, అంత చెయ్యెత్తి ఎల్లు అని అంటారు. ఏంటంటే కొట్టమన్నారుగా మీరు అంటారు. అంటే ఇప్పుడేంటి మా కొరకు కొడుతున్నారా? నిజంగా ఒక్కోసారి నేను కూడా ఇంట్లో చెప్తాను, 2 పీక్ అని అంటాను. 2 పీకు అన్నారు అనుకోండి, 1 2 వీళ్ళు ఏంటి ఈ 2 అంటే 2గా ఇంకోటి పీకాలా, పోనీ 3 ఇదా? అంటే ఇప్పుడేంటి, మనం ఏదో అడిగామని మన కొరకు చేసినట్లుగా ఉంది. అట్లా కాదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే వాళ్ళు బాగుపడాలి. మనం 1 కొట్టామా, 2 కొట్టామా, 10 కొట్టామా కాదు, భయం. ముఖ్యంగా అక్కడ శిక్షించటం అనేటువంటి ఏంటంటే భయం. ఒకసారి కరెంట్లో వేలు పెట్టాం, షాక్ తగిలింది. ఆ భయం ఎప్పుడు దాకా ఉంటుంది? ఆ భయం తగ్గేదాకా కరెంట్ జోలికి వెళ్ళాం. ఆ భయం తగ్గింది అనుకోండి, మరలా ఏం చేస్తాం? కొంతమందికి ఒక్కసారి షాక్ కొడితే జీవితకాలం భయం ఉంటుంది. నిజంగా నాకు ఒక వ్యక్తి కరెంటు ప్లగ్లో పెట్టంటే పెట్టలేదు. ఆయన పక్క ఆయన పిలిపించి ఇచ్చాడు, పెద్ద ఆయన. ఏంటంటే చిన్నప్పుడు షాక్ కొట్టిందంటే అప్పటి నుంచి ఇంట్లో స్విచ్ వేస్తామంటే స్విచ్ వేస్తానండి, ప్లగ్లో మాత్రం పెట్టను. నేను స్విచ్ అయితే వేస్తాను, కావాలంటే ఆయన్ని ప్లగ్లో పెట్టమనండి, నేను స్విచ్ వేస్తాను. అంటే ఒకసారి కొట్టిన షాకు కొంతమంది పిల్లలు ఉంటారు, ఇలా దులిపేసుకుంటారు. అలా షాక్ కొట్టింది అనుకోండి, కాసేపు ఉంటుంది, ఒక అరగంటలో గంటలో పోతుంది, మళ్ళీ వెనక్కి తిరిగి కరెంటుతో ఆడుతూ ఉంటారు. అంటే మనకి ఏంటంటే భయం అనేటువంటిది, తల్లిదండ్రులు కూడా ఆ భయాన్ని నేర్పించాలి. ఆ భయం అనేటువంటిది ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు వాళ్ళు విధేయతను చూపిస్తారు, చెప్పిన మాట వింటారు, తద్వారా వాళ్ళు బాగుపడతారు, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి తండ్రి శిక్షించడానికి బిడ్డ జ్ఞానం కలిగిన వాడు అవటానికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఉండాల్సిన సంబంధం అంతా కూడా అక్కడే ఉంది. తండ్రి శిక్షించినటువంటి కుమారుడు జ్ఞానం గలవాడవుతాడు. అపహాసకుడు గద్దింపుకు లోబడడు. వాడు గద్దింపుకు లోబడేటువంటి వాడిగా ఉండడు. ఎందుకు ఉండడు అంటే, పెద్ద అయిన తర్వాత మీరు కొట్టాలనుకున్నారనుకోండి, కొంతమంది పిల్లలు ఉంటారు, అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి, ఇప్పుడు ఆ తండ్రికి ఏంటి నేను కొట్టడం, శిక్షించకపోవటం వల్ల వీడు మాట వింటలేదని కర్ర తీసుకొని కొడదామని చెయ్యెత్తాడట. ఎత్తగానే ఆ అబ్బాయి కర్ర లాక్కొని ఇసిరి పడేసాడంట. పడేసి ఇలా చూశాడంట పైనుంచి కిందకి. వాళ్ళ నాన్న అంటున్నాడు, వాడిని చూస్తే నాకు భయం వేసిందండి అని. అంత సీరియస్గా వాడు చూసేసరికి నిజంగా ఆ క్షణంలో భయం వేసిందంట. ఎందుకంటే వాళ్ళ నాన్నకంటే ఎత్తయ్యాడు, వాళ్ళ నాన్నకంటే లావయ్యాడు ఆ అబ్బాయి. నేను అన్నాను, కర్రే ఇసిరాడు, మిమ్మల్ని ఇసిరితే మీ అబ్బాయి మంచోడు కాబట్టి కర్ర ఇసిరేసి ఊరుకున్నాడు, పైనుంచి కిందకు చూశాడు కదా, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని. నేను ఇప్పుడు చాలా పెద్దోడిని అయిపోయాను, ఇప్పుడు కాబట్టి కర్ర ఇసిరాను, ఈసారి అయితే నిన్ను ఇసురుతానన్నంత అర్థం ఉంది అందులో. కాబట్టి మీరు శిక్షించాలి అనుకుంటే ఎప్పుడు? చిన్నప్పుడు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు. ఎప్పుడట? బాలుడు, యవ్వనుడు నడవాల్సిన త్రోవను నేర్పు అనలేదు. యవ్వనానికి వచ్చిన తర్వాత మీ మాట వినరు. ఇంకా మీరు ఏదైనా నేర్పాలి అనుకుంటే బాల్యంలోనే నేర్పాలి. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మనం పిల్లల్ని కనుక మనం జాగ్రత్తగా పెంచడానికి ఒక ప్లాన్ చేసుకొని, ఆ ప్లానింగ్ ప్రకారం ఎలాగైతే మనం ఒక ఇల్లు కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, మన భవిష్యత్తు కావచ్చు, ఫైనాన్షియల్గా వీటన్నింటికి ప్లానింగ్ ఉంటుంది. అలా ఇంకా చెప్పాలి అంటే మన టీవీ కంటే, ఫ్రిడ్జ్ కంటే, ఇంటి కంటే, మన ఫైనాన్షియల్ స్టేటస్ కంటే మన పిల్లల భవిష్యత్తు మనకు ముఖ్యం. కాబట్టి దయచేసి కూర్చొని మీ పిల్లల గురించి ప్లాన్ చేయండి. ముఖ్యంగా చిన్నపిల్లలుగా ఉంటే ఇంకా మీకు ఒక సదవకాశం, ఇంకా పరిస్థితులు మీ చేతిలోనే ఉన్నాయి. వాళ్ళ గురించి ఒక ప్లాన్ చేసుకోండి. మన అబ్బాయిని ఏం చేద్దాం, అమ్మాయిని ఏం చేద్దాం, పెద్దయిన తర్వాత ఏం చేద్దాం, వాళ్ళు ఇలాగ అవ్వాలి అంటే వాళ్ళని ఏ మార్గంలో మనం తీసుకుని వెళ్దాం, ఎంతవరకు ఏ విషయాలు మనం నేర్పాలి, ఒకవేళ ఈ విషయాలు మనం నేర్పలేకపోతే ఏ విషయాలు మనం సంఘంలో సేవకుల చేత మనం నేర్పించవచ్చు అనేటువంటి విషయాలు. కొంతమంది తల్లిదండ్రులను అప్పుడప్పుడు సలహా అడుగుతాం, సండే స్కూల్లో ఏ విషయాలు చెప్పాలని. మీరు వాళ్ళకి సలహా ఇవ్వండి, మా అబ్బాయి పరిస్థితి ఇలాగ ఉంది, కొంచెం ఈ విషయాలు మీరు ఆదివారం కూడా నేర్పించండి అని మీరు అడగండి. అప్పుడప్పుడు నేను సండే స్కూల్ టీచర్లను అడుగుతాను, ఏమైనా తల్లిదండ్రులు ఇన్పుట్ ఇస్తున్నారా, మా అబ్బాయికి ఇవి నేర్పండి అవి నేర్పండి అంటే ఎవ్వరు ఏం చెప్పరట.
పోనీ ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా ఏవి నేర్పించారని అడుగుతారంటే అవి కూడా అడగరంట. సండే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి నేర్పారు అని అడిగే పరిస్థితులు కూడా ఉండవు, చాలా కుటుంబాల్లో ఉండవు. అంటే ప్రధానంగా ఏమిటంటే వాళ్ళు ఒక షేప్ చేయాలి అన్నటువంటి ఆలోచన లేదు. ఈరోజు మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా తెలియజేసే విషయం ఏమిటి అంటే మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. దేవుడు ఆ అవకాశం మనకి ఇచ్చాడు. దాన్ని మనం ఉపయోగించుకుంటామా లేకపోతే దాన్ని మనం ఉపయోగించుకోకుండా పోతామా అది మన ఇష్టం. కానీ బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు అని దేవుడు ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత ఇచ్చాడు. తల్లికి ఉపదేశించమని ఒక బాధ్యత, నేర్పించమని ఒక బాధ్యత ఇచ్చాడు. తండ్రి కూడా పిల్లలను పెంచేటువంటి ఒక బాధ్యతను అప్పగించాడు. కాబట్టి ఈ బాధ్యత నుంచి మనం తప్పించుకొని వెళ్ళలేం. ఒకవేళ ఇక్కడ మనం వదిలేసినా, ఈ బాధ్యత గాలికి వదిలేసినా, రేపు దేవుడు ఖచ్చితంగా మన పిల్లల గురించి మనల్ని అడుగుతాడు. ముఖ్యంగా మన పిల్లల ఆత్మ గనక రక్షణ పొందకపోతే దానికి సంబంధించిన పూర్తి బాధ్యత తల్లిదండ్రులుగా మనం వహించాలి. ఒకసారి ఈ మాట చెప్తే తల్లిదండ్రులు వాడు రక్షణ పొందకపోతే నాకేంటి అన్నాడు, వాడి గురించి నన్ను మునగమంటారా అన్నాడు. మీరు మునగొద్దు. ఇప్పుడు కొత్తగా చేసేదేమీ లేదు. చిన్నప్పుడు చేయి పట్టుకొని వచ్చి మీరు గమనించండి, ఒకసారి మన భారతదేశంలో ఆశ్చర్యం వేస్తుంది. ఒక చెట్టును, ఒక పుట్టను, ఒక రాయిని చూపించి దండం పెట్టు దేవుడు అంటే దండం పెడుతున్నారు, క్వశ్చన్ వేయకుండా. చిన్నపిల్లలు అయితే ఈరోజు భారతదేశంలో అంతమంది దండం పెడుతున్నారంటే కారణం ఏంటి? ఎప్పుడు నేర్పారు అది? యవ్వనుడు అయిన తర్వాత దేవుడు దండం పెట్టంటే అది దేవుడు ఎట్లయిద్ది అని అడుగుతారు, అంతే కదా. పాలు పోయి అంటే ఇప్పుడు ఎందుకు దాని మీద పాలు, ఎందుకు రాతి మీద పాలు, టీనో కాఫీ పెట్టుకుంటే ఉపయోగపడతాయి కదా అంటారు. అదే చిన్నప్పుడు అంటే వాళ్ళు ఏ ఏజ్లో నుంచి ట్యూన్ చేస్తున్నారు వాళ్ళని. ఒక శాస్త్రవేత్త అయ్యి అంతరిక్షంలోకి రాకెట్ పంపిస్తూ భూమి పూజ, మట్టి పూజ, రాయికి పూజ చేశాడంటే ఏ వయసులో జరిగిన ట్యూనింగ్ అదంతా? అదేమి ఆయన సైంటిస్ట్ అయిన తర్వాత నేర్పలేదు అది. ఈరోజు మన ప్రధానమైన ఫెయిల్యూర్ ఎక్కడ ఉంది అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటాం. వాడు మాట వినకపోయిన తర్వాత అబ్బో ఇప్పుడు వీడు చేయి దాటిపోతున్నాడు, ఇప్పుడు వీడికి నేర్పాలి, ఇప్పుడు ఏదైనా సరే దండించాలని కర్ర తీసుకుంటే లాగి అవతల పడేస్తున్నారు, ఇసిరి పడేస్తున్నారు. కాబట్టి అది మనం ఎప్పుడు చేయాల్సిందంటే బాల్య దశలో ఉన్నప్పుడు మనం చేయాల్సింది. ఈరోజు మనం అందరం కూడా గమనించవలసిన విషయం ఏమిటి అంటే గర్భఫలము యెహోవా ఇచ్చేటువంటి బహుమానం. ఆ బహుమానం నిజంగా మనకు బహుమానంగా ఉండాలి అని చెప్పేసి కనుక అనుకున్నట్లయితే ఖచ్చితంగా దానిలో మన బాధ్యత, మన ప్లానింగ్ అనేటువంటి చాలా ఎక్కువ ఉంటుంది. అబ్రహాముకు లేక పుట్టినటువంటి ఇస్సాకు తనకు ఏ ఫెయిత్ అయితే ఉందో అదే తన బిడ్డలో ఆయన ఇంజెక్ట్ చేయగలిగాడు. నిజంగా తను ఏ ఆశయాల కొరకైతే జీవించాడో అబ్రహాము, అదే ఆశయాలను సాధించేటువంటి వ్యక్తిగా ఒక తరము అబ్రహాము, తర్వాత తరము ఇస్సాకు, తర్వాత తరము యాకోబు, తర్వాత తరం ఇంకా చెప్పాలంటే ఐగుప్తులోకి వెళ్ళి 430 సంవత్సరాల తర్వాత కూడా అబ్రహాములో ఉన్న ఆశయాన్ని వాళ్ళు సాధించారు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కనీసం మన విశ్వాసం మన తరం తర్వాత తరానికి దాటుతుందా అని. వాళ్ళు అంత జాగ్రత్తగా దాని మీద గురిపెట్టి నేర్పించారు కాబట్టి తరతరాలు మారినా సరే వాళ్ళ విశ్వాసం అనేటువంటిది అలా నిలబడింది. ఇంకా భూమి మీద ఇజ్రాయెల్ అనే ఒక దేశం నిలబడింది. ఈరోజు మనము మన పిల్లలకు ఆ విశ్వాసాన్ని నేర్పించగలుగుతామా అనేటువంటిది మనం ఆలోచన చేసుకొని మన తర్వాత మన బిడ్డల యొక్క భౌతిక పరిస్థితులు, వాళ్ళ రంగు ఎలా ఉంది, ముక్కు ఎలా ఉంది, కళ్ళు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఆలోచన చేస్తాం. వాళ్ళకి ఇల్లు సంపాదించాలి, స్థలం సంపాదించాలి, పొలం సంపాదించాలి, మంచిది, ఇవన్నీ సంపాదించి ఇవ్వండి. కానీ అన్నింటికంటే ముఖ్యంగా ఒక మంచి బుద్ధిని వాళ్ళకి ఇవ్వండి, ఒక మంచి బుద్ధిని వాళ్ళకి నేర్పించండి. దేవుని యెడల ఒక మంచి ఆశయం కలిగి ఉండే వ్యక్తిగా, విశ్వాసం కలిగి ఉండే వ్యక్తిగా ఆ బిడ్డని మీరు తయారు చేసి షేప్ చేయండి. అలా గనక చేసినట్లయితే మీ తరువాత మీ పిల్లలు దీవించబడటం మాత్రమే కాదు, ఆ పిల్లలు ఈ లోకానికి ఒక దీవెనగా ఉంటారు. అబ్రహాము ఈ లోకానికి ఒక దీవెనగా ఉన్నాడు. ఇస్సాకు, యాకోబు, భక్తులందరూ కూడా వాళ్ళు ఈ లోకానికి ఒక దీవెనగా ఉన్నారు. రేపు మన బిడ్డలు కూడా మన ఊర్లకు దీవెనగా మారుతారు. అట్లా దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.